భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ వైఖరిని ప్రధానంగా ప్రస్తావిస్తోంది వైసీపీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న కారణంగా స్టీల్ ప్లాంట్ మీద మీ స్టాండ్ చెప్పాలని డిమాండ్ చేసింది. సేనతో సేనాని మీటింగ్ల పేరుతో 3 రోజులు విశాఖలోనే మకాం వేసిన పవన్ కళ్యాణ్ గతంలో చేసిన రాజకీయ ప్రసంగాలకు భిన్నంగా మాట్లాడడం కార్మిక సంఘాలకు మింగుడు పడడం లేదు. ఆత్మగౌరవంతో సాధించుకుంది, బలిదానాలతో సాధించుకుంది. ఎవడో పడేస్తే వచ్చింది కాదు ఇది ఆంధ్రుల ఆత్మగౌరవం. స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవటం అనేది ఆంధ్రుల ఆత్మగౌరవం. ఇది మర్చిపోకూడదు. మన ఎవరు ఆత్మగౌరవం లేని బతుకు చచ్చిపోవడం బెటర్ కదా. అందుకని ఆత్మగౌరవం చాలా ముఖ్యం. కొంతమంది డబ్బులు పడేసి ఆత్మగౌరవం అమ్మేసుకుంటారు. మనకు అవసరం లేదు. మన ఆంధ్రులో పొడి చేస్తాం, చంపేస్తాం, ఈ చేసేస్తాం, మెడల్ నుంచి తీసుకొస్తాం. అలా ఇక్కడేం జరగదు. అక్కడ ఢిల్లీ అది కుదరదు. అట్లా ఇక్కడ మాట్లాడచ్చు. వీళ్ళు కథలు అక్కడ చెప్తారు. ఇట్లా మీరు చెప్పండి. మీరు ఇంట్లో వ్యాపారం చేసుకున్నప్పుడు నష్టం వస్తుంటే దాన్ని ఎంతకాలం భరిస్తాం? బ్లీడ్ అవుతూ ఉంది. జనసేన నుంచి ఖచ్చితమైన ప్రకటన రాకపోవడంపై ఫైర్ అయ్యారు బొత్స. ఎన్నికల ముందు వైసీపీ ఎంపీలను ప్రశ్నించిన పవన్ ఇప్పుడు ఎందుకు సన్నాయి నొక్కుతున్నారని మండిపడ్డారు. వైసీపీ పార్లమెంట్ సభ్యులకు వచ్చి పౌరుషం లేదంట, వాళ్ళు మాట్లాడలేదంట. ఆ రోజు వచ్చేట ఉప్పు కారం కావాలంటానికి ఈ నాయకులు వచ్చి పంపిస్తారంట ఉప్పు కారాన్ని. ఆ రోజు మాట్లాడానికి ఇప్పుడు వైసీపీ ఇప్పుడు 20 మంది పార్లమెంట్ సభ్యులు ఏం తింటున్నారు? వాళ్ళు ఏం తింటున్నారు? ఏం మాట్లాడుతున్నారు? అక్కడ ఎందుకు మాట్లాడట్లేదు? ఆ రోజు నువ్వేం చెప్పావు? ఉప్పు కారం అన్నావు. మరి ఇవాళ ఏంది ఉప్పు కారం? ఎవరికి పంపిస్తావు ఇవాళ ఉప్పు కారం? ఎవరికి తినిపిస్తావు ఉప్పు కారం? ఏమైంది మీ పౌరుషం? ఏమైంది మీ తాలూకు చావా? విడవమంటే పాముకి